మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిణామాల గురించి ముఖ్యంగా ఏంటంటే మెడికల్ అండ్ హెల్త్ నేషనల్ మెడికల్ కమిషనర్ గారు మన రాష్ట్రం గురించి ఎంత దరిద్రంగా చెప్పారంటే అంత దరిద్రంగా చెప్పారు. అందులో భాగంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ మనకు ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి కానీ దీని మీద స్పందించాల. ఈరోజు మన రాష్ట్రంలో కరోనాతో విలువెల్లాడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు నోట్ చేసుకున్నారు ఎంతమంది అని. చెప్పాలంటే వందల వేల సంఖ్యలో రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళల్లో కరోనా వచ్చి 13 మంది గవర్నమెంట్ హాస్పిటల్లో చేరితే అందులో కడపలోనే 8 మంది చేరినారు. చేరిన వాళ్ళల్లో 2 మరణించారు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే కాకినాడ, వేలూరు ఇవి 2 కేసులు ఉంటే అత్యధికంగా మన జిల్లాలో ఉండడము నిజంగా చెప్పాలంటే ఆరోగ్య శాఖ ఉందా లేదా అనేది అర్థం కాని విషయం. అందులో వైఎస్ఆర్ గవర్నమెంట్లో వాలంటీర్లు 2,55,000 మంది మన రాష్ట్రంలో ఉన్నారు. ఇట్లాంటిది విపత్తు వస్తే వాళ్ళు ప్రతి ఇంటిలో ఎవరికి జ్వరం వచ్చింది, ఎవరికి ఎలా ఉన్నారు అని పరిశీలించేదానికి మాత్రం విపరీతమైన మన వాలంటీర్లు ఎప్పటికప్పుడు గవర్నమెంట్కు తెలుపుతూ వచ్చింది. ఈరోజు తెలిపేదానికి వాలంటీర్లు లేరు. సచివాలయం సిబ్బంది ఎస్ఐఆర్లో ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఉండే నాయకులు కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ ఎంతసేపు రాజకీయంగా అపోజిషన్ పార్టీని వాళ్ళ మీద నిందలు వేసి కేసులు పెట్టేదానికి తప్ప వాళ్లకు ప్రజలను నిజంగా మనం పరిపాలించాలా, ప్రజలను అప్రమత్తం చేయాలా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవాలా అనే దాఖలాలే లేవు. ఈరోజు ఇతర రాష్ట్రాలలో 10 లక్షలకు ఉన్న జనాభాకు కాశ్మీర్లో అయితే 96 సీట్లు ఉన్నాయి. 10 లక్షలకు 96 సీట్లు ఉన్నాయి. మనకు వచ్చేటప్పటికి 66 సీట్లు ఉన్నాయి. అదే పక్క రాష్ట్రంలో ఈరోజు మెడికల్ కాలేజీలు 36 ఉంటే మన రాష్ట్రంలో 19 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ గవర్నమెంట్లో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు కానీ తెలిసింటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాన్ని గురించి ప్రతి ఒక్కరూ చూపించుకునేవాళ్ళు, వాళ్ళు టెస్టులు చేయించుకునేవాళ్ళు. ఈరోజు టెస్టులు చేయించే అధికారి లేడు. ప్రజలు అప్రమత్తం కావడంలా ఎవరింటో వాళ్ళు ఉన్నారు. ఎక్కడే కానీ కరోనా ఇంత ఎక్కువ అయిపోతుంది, దాని గురించి ఆలోచిద్దామని చెప్పే వాళ్ళే లేరు. ఈరోజు డిఎంఎన్హెచ్ఓ కానీ, కడప కార్పొరేషన్ కమిషనర్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఎవరే కానీ దీన్ని పట్టించుకునే దాఖలాలు లేవు. అంటే ప్రజలు ఎలా అయినా కానీ గాలికి వదిలేసినారు. ఎంతసేపు మీరు మీ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు తప్ప మేము ఇది చేశాం, రేపటి రోజు మేము ఇది చేస్తామని చెప్పేదానికి కూడా మీకు ఇది లేదు. ఎంతసేపు కమిషన్ల కోసం మీరు ఎంపలాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ ఎంతసేపు కమిషన్ల అవసరం, అంతేగాని రాష్ట్ర ప్రజలతో మాత్రం ఎలాంటి అవసరం లేదు. ఎప్పటిరా అవసరం వాళ్ళకంటే తీరా మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు ప్రజలు కావాలా. అంతవరకు ప్రజలు ఎలా అయినా అయిపోయి మనకు సంబంధంలా.
అనే దోవలో ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే కరోనా రోజు రోజుకు విపరీతమైపోతుంది. ఆ రోజు మీరు కరోనా వచ్చినప్పుడు రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రంలో ఉన్నారు. ఈరోజు మీరు రాష్ట్రంలో ఉండి కూడా సీఎం పదవిలో ఉండి కూడా ఇంతవరకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ను మీరు ఎలాంటిది పట్టించుకోకుండా మీ ఇష్టానుసారంగా చేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు. మీరు మీ నాయకులు చోద్యం చూస్తున్నారు. మిమ్మల్ని ఉపేక్షించరు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో మిమ్మల్ని పూర్తిగా మట్టు పెడతారు. మీరు ఎంత తొందరగా ఎలక్షన్లు తీసుకొస్తే అంత మేలని కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. మీరు ప్రజల బాగోగులు అవసరం లేదు. ప్రజలకు ఇవ్వాల్సిన ఏదైనా కానీ పథకాలు ఇవ్వడం లేదు. ఏమంటే చూపుడుకి ఎక్కడైనా పోయి ఒక పెన్షన్ ఇచ్చేసి ఆ పెన్షన్ చెప్పుకుంటారు తప్ప ఉండే పెన్షన్లు తీసేస్తున్నారు. మీరు ఉండే పెన్షన్లు రోజు రోజుకు తగ్గించబోతున్నారు. కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలాలు కూడా ఏం లేవు. గడిచిన 25 మాసాలుగా మీరు ఒక్కటంటే ఒక పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక్కటంటే ఒక ఇండు హౌసింగ్ ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే ప్రజలు మీకు అవసరం లేదు. ఎంతసేపు మీ కమిషన్లు, మీ వ్యవహారాలు, మీ నాయకులు అడిగితే వాళ్ళను అలగతీర్చడం. ఇంతకు మించి రాష్ట్ర ప్రజలను మీరు ఎంత అన్యాయంగా చోద్యం చూస్తున్నారంటే అంత అన్యాయంగా చోద్యం చూస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంట్లో శాంక్షన్ అయిన 17 మెడికల్ కాలేజీలు ఉండింటే రాష్ట్రంలో 8 లక్షల మందికే ఒక మెడికల్ కాలేజీ ఉండేది. కానీ మీరు చేసిన దౌర్భాగ్యం 20 లక్షల మందికి ఒక మెడికల్ కాలేజీ ఉంది. మీరు ప్రజలను ఎలా కాపాడుతారో ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. వీళ్ళు కేవలం ఎలక్షన్లో ఓటు దండుకునేదానికి తప్ప, మోసపూరితమైన మాటలు తప్ప, మోసాలు చేసేది తప్ప వేరేది లేదు అని ప్రజలకు బాగా అర్థమైపోతుంది. ఈ అక్రమ కేసులు పెట్టే అంత ఆలోచన మీకు ఎంత ఇదిగా ఉందో అది ప్రజల మీద చూపించమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తున్నాం.